నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో జగన్ పాలనే ఏపీకి పెద్ద విపత్తు. వరద విషయంలో వైసీపీ విమర్శలు సిగ్గుచేటన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అనుమతులు లేకుండా గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళి బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపణ. కార్పొరేషన్ పరిధిలో డ్రైన్లపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. సిటీ కేబుల్ 3-వే కేబుల్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి తరలిన గణనాథుడు. జగన్ 5 ఏళ్ల పాలనే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇతర నాయకులతో కలిసి మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. అర్థం లేని ఆరోపణలతో వైసీపీ నేతలు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే మాజీ సీఎం జగన్కు ఏమాత్రం లేదని మనోహర్ దుయ్యబట్టారు. మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి. మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు? పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళి నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అడ్డగోలుగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రీన్ గ్రేస్ కు సరైన అనుమతులు లేవు. 75 అడుగుల దూరం వదలాలని రైల్వే శాఖ చెప్పినా లెక్క చేయలేదు. అయినా యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వాన్ని కార్పొరేషన్ అధికారులు మోసం చేస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుంటూరులో ధూళిపాల మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ గ్రేస్ అక్రమాలను బయటపెట్టారు. ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్ ట్రాఫిక్, మైనింగ్ సెస్, ఇన్సూరెన్స్ పాలసీ ఏ ఒక్కటి లేదన్నారు. సుమారు 500 మందిని మోసం చేస్తున్నా వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే నిర్మాణాలు ఆపి వినియోగదారులకు న్యాయం చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు చాలా పెండింగ్ ఉన్నారు. దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, బెటర్మెంట్ ఛార్జెస్ కావచ్చు, సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే లేబర్ సెస్ కావచ్చు, 5 నుంచి 10 కోట్ల రూపాయలు కట్టాలి. మరి వాటిని కట్టకుండానే కళ్ళ ముందు నిర్మాణాలు చేస్తూ ఉంటే
కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగుపారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సక్రమంగా తొలగిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జీఎంసీ తరపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు, పారిశుధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జీఎంసీ ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, స్వచ్ఛతా హీ సేవ తదితర అంశాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరం ఇటీవల వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిందని, అందుకు వర్షం నీరు డ్రైన్లోకి వెళ్లడానికి డ్రైన్లపై ఆక్రమణలు పెరగడం ప్రధాన కారణం కాగా బుడమేరుకు గండిపడడం మరో కారణమన్నారు. శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వర్క్ చేశారు. అక్కడ మేజర్ రోలు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ అవన్నీ కూడా మనం మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 7 రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనాన్ని నిర్వహించారు. సిటీ కేబుల్, 3V కేబుల్, అయాన్ నెట్ ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు జరిగాయి. భక్తి శ్రద్దలతో 7 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచా కాల్చి భారీ ఊరేగింపును చేపట్టారు. అనంతరం కృష్ణానదిలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3V ప్రతినిధి ప్రవీణ్, అయాన్ నెట్ ప్రతినిధి ప్రశాంత్, ఆపరేటర్లు, సిటీ కేబుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ లడ్డూ దక్కించుకున్నారు. సుధాకర్ గారి పాట 8,000, సుధాకర్ గారి పాట 8,000, హనుమంతరావు గారి పాట 10,000, 11,000, గిరిధర్ కుమార్ గారి పాట 11,000, నాగశ్రీను గారి పాట 12,000, హనుమంతరావు గారి పాట 15,000, 16,000, 17,000 రూపాయలు. కృష్ణమోహన్ గారి పాట 17,000 రూపాయలు. హనుమంతరావు గారి పాట 18,000, హనుమంతరావు గారి పాట 18,000. ఎండీ కృష్ణమోహన్ గారి పాట 20,000, 20,000, కృష్ణమోహన్ గారి పాట 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 20,000. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పాట ఎండీ గారైన శ్రీ కృష్ణమోహన్ గారు 20,000 రూపాయలకి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని పొందగలిగారు. లడ్డూ చేతిలో పెట్టి ఇక్కడే Same at his age? Absolutely.
ఎస్ఈబీని రద్దు చేసి అక్కడ వారిని ఎక్సైజ్ శాఖలో విలీనం చేయటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ మీనాకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను 2 భాగాలుగా చేసి తమను ఇబ్బందులకు గురిచేసిందని డీసీ బాబ్జీరావు, కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ నేత కోటయ్య తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ బాధలు ఆలకించి సెబ్ను రద్దు చేయడం హర్షదాయకమన్నారు. దీన్ని స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించింది. మేము ఇంతకుముందు ఎక్సైజ్ శాఖలో పనిచేసినప్పుడు గత ప్రభుత్వం ఎస్ఈబీ అండ్ ఎక్సైజ్ 2 విధాలుగా విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఈబీలో అన్నీ కూడా మాకు ఎడిషనల్ ఎస్పీని హెడ్గా చేసి పోలీస్ కంట్రోల్లో తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల మేము అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అప్పుడే ఆ ప్రభుత్వాన్ని మేము అనేక పర్యాయాలు చెప్పుకున్నాము, ఇది కరెక్ట్ కాదు, మా డిపార్ట్మెంట్ని సపరేట్గా ఉంచాలని చెప్పాం. కానీ ఆ ప్రభుత్వం వినలేదు. తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాం. వాళ్ళు కూడా మా సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అది మేము ఏదైతే చెప్పామో అది వాస్తవాన్ని గ్రహించిన తర్వాత ఈ పునర్నిర్మాణం చేశారు. ఈ ఎక్సైజ్ శాఖని పూర్తిగా ఎస్ఈబీని రద్దు చేశారు. ప్రకారంగా మాకు నిన్న అన్ని రకాల జీవాలు పూర్తిగా ఇచ్చి ఎక్సైజ్లో సభ్యులో పనిచేస్తున్న ఎక్సైజ్ అధికారులందరూ కూడా మాకు ఇక్కడికి ఎక్సైజ్కి సరెండర్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ని 2 ముక్కలు చేసి వారి స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క సొంత లాభం కొరకు మా శాఖను విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందారు. ఏ విధంగా లబ్ధి పొందారో ఈ 5 సంవత్సరాలు అందరికీ ప్రజలకు కూడా ఎరిగి, మమ్మల్ని మా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడతామే కాకుండా తద్వారా ఈ సమాజంలో ఉన్న భావి పౌరులను కూడా, చిన్నారులను కూడా చిదివేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఏ రూపంలోనే అనవచ్చు మీరు, గాంజా అనేటువంటి మహమ్మారి 2019కు ముందు గాంజా అనేది ఎక్కడో హైవేల్లో ఎక్కడన్నా మేము రూట్ వాచ్లు చేసినప్పుడు దొరికేది. 19 నుంచి 24 మధ్య ఎక్కడ పడితే అక్కడ గాంజా విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఈ 2 ముక్కలు చేయటం అనేది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పందేళ్లలో ఏర్పాటు చేసిన ఏకదంతుడికి ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక పూజలు చేశారు. లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడే పాత గుంటూరు ప్రాంతంలో కొత్త రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు గరిక వినాయకుడిని అలంకరించి అనేక రకాలుగా పూజలు, నిన్న లక్ష్మీ డబ్బులతో అలంకరించినటువంటి పరిస్థితులు కానీ పూలతో అలాగే అనేక రకాలుగా అలంకరించి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మట్టి వినాయకుడిని పూజించమని చెప్పి, పర్యావరణాన్ని రక్షించమని చెప్పి పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితులను రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని దీన్ని ముఖ్యంగా, ఎందుకంటే ఈ పండగ ప్రతి ఒక్కరు కూడా శుభం కలగాలని, విఘ్నులు తొలగి అందరి కోరికలు ఆలోచనలు సఫలీకృతం అవ్వాలని కోరుకునేటువంటి ఈ వినాయకుడిని పండుగ ప్రతి ఒక్కరికి కూడా శుభప్రదం కావాలని. ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం పురస్కరించుకుని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రమేష్ హాస్పిటల్ సిబ్బంది సిపిఆర్ విధానంపై నమూనా ఆధారంగా వివరించారు. సిపిఆర్ ప్రథమ చికిత్స వల్ల ప్రాణాలను నిలపగలమని డాక్టర్ హరిత అన్నారు. పల్స్ తెలియట్లేదు అనుకుంటేనే మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో ఎవ్వరూ ఇన్హిబిటెడ్గా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు, మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇది ప్రాపర్గా విన్నారో అందరూ దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ది సిపిఆర్. దట్ మచ్ ఐ కెన్ ఎన్ష్యూర్ యూ. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయగలరు కూడా. చంద్రమౌళి నగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 16న అన్నదానం, 18న లడ్డూ వేలంపాట, ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గత 22 ఏళ్లుగా శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యిస్తున్న ఎటువంటి ఆటంకాలు లేకుండా 22 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా చేశారు. అలాగే ఈ గత 3 రోజుల నుంచి కూడా వరుసగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువారము మరియు శుక్రవారము, శనివారం ఇవాళతో పూర్ణావతి కార్యక్రమం సంపూర్ణమైంది. 16వ తారీఖు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమము, అలాగే 18వ తారీఖున స్వామివారి లడ్డూ వేలంపాట మరియు భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కృపకు ప్రాతులు కావాల్సిందిగా కోరుతున్నాం. తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం వెంటనే 115 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్వీస్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. కోవిడ్ సమయంలో కూడా తాము చిత్తశుద్దితో విధులు నిర్వహించామని గుర్తు చేశారు. ఆందోళనలో భాగంగా నగరంలో ర్యాలీ చేపట్టారు. కోవిడ్ సమయంలో ఎటువంటి పథకాల లబ్ధి చేకూరలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,500 మందిని రెగ్యులర్ చేయాలని కోరారు. ఏఎన్ఎంలకు లబ్ధి చేకూరుతున్న ప్రమోషన్ల భాగంగా తమ స్థానంలో వారిని భర్తీ చేయడం తగదన్నారు. 15 సంవత్సరాల నుంచి దాదాపు కాంట్రాక్టు దానిలోనే స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళని మా పోస్టుల్లోకి తీసుకొచ్చారు. మాలో జిఎన్ఎం, బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏఎన్ఎం చదివిన వాళ్ళు మాది వచ్చేసి 3.5, 4.5, ఎంఎస్సీ 2 years అవుతుంది సార్. వాళ్ళది 10th క్లాస్ తర్వాత 1.5 year ట్రైనింగు. ఏఎన్ఎం పోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ మీరు రెగ్యులర్ పోస్టులు ఇచ్చారు. మేము ఎన్నాళ్ళు కాంట్రాక్ట్ దానిలోనే మేము చేస్తున్నాము. మీరు మాకు ఎప్పటికైనా రెగ్యులర్ పోస్ట్ మాకు ఇస్తారని మమ్మల్ని ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి రెగ్యులర్ పోస్ట్ మాకు ఎప్పటికైనా మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఇస్తారని మేము ఇన్నాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం సార్. కోవిడ్లో కూడా మేము ఎప్పుడు కూడా అడగలేదు డిమాండ్. మీరు ఇచ్చిన శాలరీతోనే మేము చేస్తున్నాం. కోవిడ్లో కూడా మా స్టాఫ్ ఎంతోమంది చనిపోయారు. మా స్టాఫ్ మా డిమాండ్ వచ్చేసి రెగ్యులర్గా ఉన్న 11,500 మందిని రెగ్యులర్ చేసి జీవో నెంబర్ 115ని సవరించాలని కోరుకుంటున్నాం. డిఎస్ నగర్లోని బృందావన్ అపార్ట్మెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రేపు నిమజ్జనం జరుపుతున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు టెంట్ హౌస్ బాబు, రాంబాబు తెలిపారు. 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం, గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పరిశుద్ధ వినాయక యూత్ రాంబాబు, నరేంద్ర, మహేష్, జయ వీళ్ళందరూ ఒక యూత్గా ఈ అన్నదాన కార్యక్రమం, ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి మనం యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా గుప్తదాతలు, మామూలుగా దాతల సహకారంతో నిర్విఘ్నంగా బాగా జరుగుతూ ఉంది. నేడు 8వ రోజు సందర్భంగా స్వామివారి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి భక్తులకి పొద్దున గణపతి హోమం, ఇప్పుడు మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు 9వ రోజు స్వామివారి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి 9 రోజులు స్వామివారి చేతిలో ఉండి పూజలు అందుకున్న మహాలడ్డు వేలంపాట జరుగును. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుతీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అన్నదానం, లడ్డూ వేలంపాట నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు పూజలు జరిపారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.